నర్సరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నికకు బహిష్కరించారు వైసీపీ సభ్యులు. కూటమి నేతలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని విమర్శించారు వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు అనేక దారుణాలకు ఒడిగట్టారన్నారు. వైసీపీ సభ్యులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో నర్సరావుపేట మండలంలో దాదాపు 16 ఎంపీటీసీలు ఉంటే 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, ఒక ఎంపీటీసీ మా పార్టీలోనే గెలిచి తెలుగుదేశం పార్టీలో వెళ్ళడం జరిగింది. వాళ్ళు గెలవరు అని తెలిసినా సరే నిన్నటి నుంచి ఎంపీటీసీలకి ఫోన్లో వేధింపులు, వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లి ఒత్తిడి చేసే కార్యక్రమం మరీ క్రూరంగా నిన్న రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో మన నర్సరావుపేట ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ గారి భర్త అయిన మోరబోయిన శ్రీనివాసరావుని స్వయంగా పోలీసులే నర్సరావుపేట రూరల్ సిఐ మరియు ఎస్ఐ ఇద్దరు తమ కారులో ఎక్కించుకొని వాళ్ళ స్వాధీనంలో తీసుకెళ్ళడం జరిగింది రాత్రి. అట్లానే అర్ధరాత్రి 12:30కు మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట మండల కన్వీనర్ అయిన తన్నీరు శ్రీనివాసరావుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేపి పోలీసులే రాత్రి 12:30కి పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరిని పోలీసులు స్వాధీనంలో పెట్టుకొని ఈ మండలం అధ్యక్ష పదవి తెలుగుదేశం పార్టీ కనీసం ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీకి మీరు మద్దతు తెలపాలి అని చెప్పి మాకు రాత్రి నుంచి ఒత్తిడి తీసుకురావడం, మా ఎంపీటీసీలని బయటికి రండి ఇదిగో రండి అని మఫ్టీలో పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అంటే పోలీసులే ఎలక్షన్ జరుపుతున్నారనేది ప్రజలకు ఈ రోజు తెలుస్తాం. ఈ నేపథ్యంలో